ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడిగా సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. త్వరలోనే ఈ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఇప్పటికే కథ కూడా ఫిక్స్ అయ్యిందని, డైరెక్టర్, నిర్మాత కూడా ఫైనల్ అయ్యారని సమాచారం. ఘట్టమనేని ఫ్యామిలీలో ఇప్పటికే చాలామంది హీరోలు వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు హీరో అయ్యాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల్లో మహేష్ కూడా ఒకరు. అయితే మహేష్ కంటే ముందు కృష్ణ పెద్ద కొడుకు, మహేష్కి అన్నయ్య అయిన రమేష్ బాబు కూడా పలు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయాడు. ఆ తర్వాత నిర్మాతగానూ మారారు. వ్యాపారాలు కూడా చూసుకున్నారు. కొన్నేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. అయితే రమేష్ బాబుకి జయకృష్ణ అని ఓ కుమారుడున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని హీరోగా లాంచ్ చేసే పనిలో మహేష్ బాబు ఉన్నాడని తెలుస్తోంది. జయకృష్ణ డెబ్యూ కోసం RX100 మంగళవారం సినిమాల ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతిని తీసుకున్నారని సమాచారం. ఇక మహేష్ బాబుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత అశ్విని దత్ జయకృష్ణని కూడా హీరోగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. జయకృష్ణ కోసం కథ కూడా రెడీగా ఉందని సమాచారం. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్కు విరామం ప్రకటించడంతో జయకృష్ణ లాంచింగ్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నాడంట మహేష్, రమేష్ బాబులతో పాటు కృష్ణ కుమార్తె మంజుల కూడా సినిమాల్లో సత్తా చాటింది. నటిగా, నిర్మాతగా తన టాలెంట్ చూపించింది. ఇక మంజుల భర్త సంజయ్ స్వరూప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నాడు. ఇక మహేష్ బాబు బావమర్ది సుధీర్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ కూడా హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. మరికొన్ని రోజులు ఆగితే మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితార కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.